వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ చక్కటి మాటని జ్ఞాపకం చేసుకుందాము. ఇది కామన్గా ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాము. కాబట్టి ఇది నా 127 కీర్తన గ్రంథంలో నుంచి 127 అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాం. స్తోత్రాలు, హల్లెలూయా. చాలమ్మ. ఇది దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం. ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మనుషులుగా లోకంలో అనేక మందిని బహుమానాలు ఇస్తుంటారు సమయ సందర్భాలను బట్టి. కానీ కుమారులు కానీ కుమార్తెలను కానీ ఎవరైనా ఇస్తారండి? ఇస్తారండి? నువ్వు ఇస్తావా దేవి? ఎవరు ఇవ్వలేరు. ఇట్స్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని సృష్టిలో దేవుని ద్వారా సృజించబడుతున్నది అన్నమాట. ఈ గర్భఫలం అనేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానము. ఎందుకంటే ఆయన కృప తోడుగున్నప్పుడు మాత్రమే అది మనకి అనుగ్రహించబడుతుంది. ఆయన కృప మనకి నిత్యము తోడుగా ఉండాలి. ఆయన పైన ఆధారపడుతూ ఉంటే తప్పక ఆయన ప్రతిఫలాలు ఇవ్వటానికి దేవుడు సహాయము చేస్తాడు. వృద్ధాప్యమందున సారాను జ్ఞాపకం చేసుకొని కుమారుని అనుగ్రహించిన గొప్ప దేవుడు. ఏ సమయంలో అంటండి? వృద్ధాప్యమందున. రాత్రికాల సమయాన నిజముగా యవన ప్రాయముల మరి కుమారుల్ని కుమార్తెలు కనటము ధన్యత అంటున్నారు. అందుకనే స్వాస్థ్యం అంటే ఎంత చక్కటి మాట అంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యములు, గర్భఫలములు ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. యవ్వన కాలమందు, ఎందుకంటే యవ్వన ప్రాయంలోనే మనకి కుమారులు కానీ గర్భఫలాలు రావాలంట. ఎందుకు తెలుసా? మనం ముసలోళ్ళు అయిపోయినాక వస్తే వాళ్ళు చేతికి రారు, మనకేమో భారంగా ఉంటుంది కదా. మనమే చేతగాని స్థితిలో ఉంటాం, వాళ్ళే మనల్ని పోషించలేని స్థితిలో ఉంటారు. అందుకనే యవ్వన ప్రాయంలోనే వాటిని దేవుడు మనకి అనుగ్రహించాలని చెప్పి మనం ఆశపడదాం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నిజంగా దేవుని చేతిలో బాణముల వలె మనము వాడబడాలంట. ఎవరి చేతిలో? దేవుని చేతిలో, మనుషుల చేతిలో కాదండి. సమూయేలుని లేక అన్నాకి అనుగ్రహించినట్టు ఏకైక కుమారుని తీసుకెళ్ళి ఎక్కడ సమర్పించిందంటండి? దేవుని సన్నిధిలో దేవునికి ప్రతిష్ఠించింది. ఇది మన కుమారులను కుమార్తెలను కూడా ఎవరికి ప్రతిష్ఠించాలండి? దేవుని కోసం ప్రతిష్ఠిస్తే తప్పకుండా దేవుడు మన కుమారులను, సమూయేలును ఆశీర్వదించిన గొప్ప దేవుడు. సమూయేలును ఆశీర్వదించిన గొప్ప దేవుడు మన కుమారులను కుమార్తెలను కూడా ఆశీర్వదించాలని చెప్పి ఆశపడదాం. సమూయేలుతో మాట్లాడిన గొప్ప దేవుడు మన బిడ్డలతో కూడా మాట్లాడాలని చెప్పి మనము ఆశపడదాం. మనుషులుగా మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం, కానీ దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి మనం ఆశపడాలి. దేవుని పిలుపునకు మనము లోబడేటువంటి వారిగా ఉండాలి. అక్కడ బాల్యంలో సమూయేలును పిలిచినప్పుడు అప్పటికి దేవుని ఎరుగని వాడుగా ఉంటున్నాడు. అయితే లేచి వెళ్ళి తన యాజకుని యొద్దకు వెళ్ళినప్పుడు, మరొక్కసారి నిన్ను ఎవరైనా పిలిచినట్లయితే చిత్తము తండ్రి నేను ఉన్నాను అని చెప్పి అనమంటున్నాడు. ఇది మన పిల్లలకు మనము నేర్పవలసిందదే, మనము కూడా నేర్చుకోవాల్సిందదే. పిలిచిన పిలుపునకు, ఏర్పాటు చేసిన పిలుపునకు మనము లోబడేటువంటి వారిగా మనము ఉండాలి. లోకములో అన్నీ వెతుకుతూ ఉంటామండి. మనం లోకంలో అన్నీ వెతుకుతూ ఉంటాం, కానీ ఇక్కడ మొదటగా ఆయనని వెతికేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునిని వెతికేటువంటి వారిగా ఉండాలి. దేవుని సంకల్పంలో పిలిచిన పిలుపుకు లోబడేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు తప్పక అనుగ్రహించబడిన ప్రతిదీ కూడా అనుభవించటానికి దేవుడు కృప చూపుతాడు. అనుగ్రహించిన ప్రతిదీ కూడా అనుభవించటానికి అనుగ్రహించాడు. సృష్టి సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుభవించే ధన్యత కూడా సృజించిన మానవునికి మాత్రమే ఇచ్చాడు. దేవుడు అనుభవించలేదండి. అది సృజించిన మానవునికి మాత్రమే దానిని ఇచ్చాడు.
కదండి. ఏదైనా వనంలో ఆదాము అవ్వల్ని అనుభవించే ధన్యతని దేవుడు ఇచ్చాడు. ఇది నీకు నాకు కూడా అతిక్రమించకుండా దేవునికి లోబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దానిని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడండి. సహాయము చేయవాడు ఆయననే. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము యెహోవాలోనే అది కలుగుతుందని చెప్పి మనం విశ్వసించాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సంపాదన మనమే అనుభవిస్తామా, ఇతరులకి ఇస్తామా? మనమే. కానీ దేవుడు తను సంపాదించిన సమస్తాన్ని కూడా సృజించిన మానవులకి ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చాడు? అందుకే ఈ రాత్రి కాల సమయాన ఈ సంతోషాన్ని మనం అనేకులతో పంచుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మరి ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయాన కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలోనూ దేవునికి మనం కృతజ్ఞత కలిగేటువంటి వారుగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు దేవుడు భద్రపరిచాడు. దేవానికి వందనాలు. మరి ఒక వేకున మనం లేస్తాము. దేవానికి వందనాలు. ఇది నన్ను ప్రయాణంలో మనకి క్షేమాన్ని ఇచ్చాడు. దేవానికి వందనాలు. మరొక రాత్రి కాల సమయాన దేవుని స్తుతించే ధన్యత దేవుడు ఇచ్చాడు. మనకి మహిమపరిచే ధన్యత దేవుడు ఇచ్చాడు. దేవానికి వందనాలు. గడిచిన కాలమంతా భద్రపరిచే గొప్ప దేవుడు మరొక నూతన సంవత్సరము దయకిరీటాన్ని చిన్న బిడ్డ ఆరాధ్యకు అనుగ్రహించాడు. హల్లెలూయా. సామెతల గ్రంథములు అంటున్నాడు 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎప్పుడైతే మనం చెడ్డతనాన్ని విసర్జిస్తామో దేవుని యొక్క కృపగల హస్తము మన బిడ్డలకి, మన కుటుంబాలకి, మనకి తోడుగా ఉండి మరొక నూతన సంవత్సరం, నూతన దినాన్ని చూడగలడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడండి. కృపచూపు దేవుడు అన్నమాట. ఆయన ఎవరంటండి? కృపచూపు దేవుడు. ఇది మనందరి పట్ల ప్రత్యేకమైన కృప కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మనం కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన కృప నుంచి దూరము కాకుండా నిత్యము క్షేమాన్ని అనుగ్రహించువాడు. ఆయన సిద్ధహస్తుడుగా ఉంటున్నాడు. అందుకే ఎట్లంటే కృప వెంబడి కృపను కుమ్మరించేటువంటి దేవుడు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. ఏం గీతం అంటండి? జయగీతం, విజయ గీతము. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి ఆయన యందు మనం విజయము పొందుతున్నాం. అందుబట్టి మనము కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి విషయంలో ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నామో వారందరినీ కూడా హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. సిద్ధముగా రెడీ టు బ్లెస్, రెడీ. ఆయన కృమరించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ దానిని పొందేటువంటి అర్హత కలిగి ఉన్నామా లేదని మనల్ని మనము ప్రశ్నించుకుందాం. అర్హత కలగాలి. ఒక ఉద్యోగానికి వెళ్తే అక్కడ నీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ క్వాలిఫికేషన్స్ బట్టి నీకు ఉద్యోగాన్ని ఇస్తారు కదండి. అంతేనా? నేనేమి లేనోడు, నేను ఏలు ముద్ర నేను ఇంజనీరింగ్ పని చేస్తాంటాడు, ఇస్తాడా మనకి? అలాగే దేవునికి కూడా యోగ్యమైన వారిగా ఉంటే మాత్రమే ఆ కృప మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉంటాడు. అందుకే దినాన నిజముగా నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగాలంట. అధికం అవ్వాలి. మన ఆయుష్ పొడిగింపబడాలంటే దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని కృప కొరకు ఎదురు చూచు వారిగా ఉండాలి. ఆయన పైన ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మనల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇదే సామెతల గ్రంథములో 17వ అధ్యాయము చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందామండి. 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కటి మాట చెబుతున్నారో చూడండి. కుమారులు వృద్ధులకు అలంకారము. ఈ దినాన వాళ్ళ తాతగారు ఉన్నారు,
తన మనవరాలు అలంకారంగా ఉండాలని చెప్పి తాతగారు ఆశపడతారు కదండి. వాళ్ళ నాయనమ్మ ఉంది, అలంకారంగా ఎవరు నా మనవరాలని గర్వంగా చెప్పుకుంటారు కదండి. చెప్పుకుంటారండి? చెప్పుకుంటారా లేదా? అయ్యో. కాబట్టి ఈ దినాన్ని ఎంత చక్కటి మాట అంటే నిజంగా అది చదువుతున్నప్పుడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు మా నాన్న అని గర్వంగా చెప్పుకుంటారు కుమారులు కానీ కుమార్తెలు కానీ. అలాగే కుమారులు తండ్రులు తాతలు మా అబ్బాయి కూతురని గర్వంగా చెప్పుకుంటారంట. అలంకారాలంట వీరు. ఎందుకంటే వీరి ప్రవర్తనను బట్టి కుమారులు దేవుడు అనుగ్రహించాడు, కుమార్తెను అనుగ్రహించాడు. చిల్డ్రన్ అంటే తెలుగు వాళ్ళకి కుమారులు అంటే ఇష్టం కాబట్టి కుమారులు అని చెప్పుకుంటారు. ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అని అంటున్నారు, చిల్డ్రన్. కాబట్టి ఈ దినాన కాబట్టి కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడు అనుగ్రహించు బహుమానాలు. కాబట్టి ఏదైనా మనం స్వీకరించడానికి సిద్ధముగా ఉండాలి. కాబట్టి అందుకే ఇక్కడ ఎంత చక్కటి మాట అండి, తండ్రులే కుమారులకు అలంకారములు. కాబట్టి మన ప్రవర్తన మన బిడ్డల కోసం ఎలా ఉండాలంటండి, అలంకారమైన స్థితిలో అలంకరించేటువంటి వారిగా ఉండాలంటండి. కిరీటములుగా మనము మన ప్రవర్తనను బట్టి మన కుమారులు కానీ మన కుమార్తెలు కానీ ప్రవర్తిస్తారు కదండి. అంతేనా? మీరు ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. కరెక్టేనండి? ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని గారం చేశారే వాడిని అదండ్రా అంటారు. ఊరిలో ఇదే జరుగుద్ది. నిజంగా వాడిని అనరా అంటారు, కావాలని చెప్తారు. అది నేర్చుకుంటాడు ఆడు. ఒక దొంగోడు ఉన్నాడంట, ఒక దొంగ పట్టుబడ్డాడంట. వాళ్ళ అమ్మగారు వాడు మొదట సూదిని ఒకడు దొంగతనం చేసుకొచ్చాడంట. వాళ్ళమ్మ ఏం చేసిందంట, మంచి పని చేసి ఎంకరేజ్ చేసిందంట. ఏం చేసింది? ఎంకరేజ్ చేసిందంట. ఆడొక రోజు పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడంట. పట్టుబడితే ఏం చేశారు, పట్టుబడ్డప్పుడు వీడికి శిక్ష వేయటం కోసం వచ్చారంట. జడ్జి ఏం చెప్పాడంటే, దొంగిలించిన వాడికి ఒక కన్ను బీకేస్తాం, దాన్ని తరఫీదు ఇచ్చిన వాళ్ళకి 2 కళ్ళు తీసేస్తామని చెప్పారంట. అయితే ఆగండి కాసేపు మమ్మల్ని పిలుస్తా అన్నాడంట. ఏమన్నాడు? కాసేపు ఆగండి, మమ్మల్ని పిలుస్తా. నాకు ఒక కన్ను పోతే పోయింది, మా అమ్మకు 2 కళ్ళు పోతాయి. ఎందుకంటే ముందే నేను చేసినప్పుడు చెప్పుంటే ఇలా జరిగేది కాదు నాకు అని చెప్పి వాడప్పుడు పశ్చాత్తాపడ్డా. అందుకనే కుమారులు తండ్రులకు అలంకారములుగా ఉండాలంట. హల్లెలూయా. ఇది నాన్న తిమోతి గారు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని అలంకారమైన స్థితిలో ఉండాలి. అలాగే తన కుమార్తె వాళ్ళ తాతకి నాయనమ్మకి కిరీటములుగా ఉండటానికి మనం తర్బీదునివ్వాలి. వాక్యమందు దేని ఏందంటండి? వాక్యం. రాత్రికాల సమయాన అలంకారప్రాయంగా మనం మందిరానికి రావటం కాదండి, దేవుని యొక్క కిరీటాలు ధరించేటువంటి వారుగా ఉండాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది కీర్తన గ్రంథంలో 113వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనాన్ని హల్లెలూయా. లేని వారిని ఇల్లాలుగా చేయటానికి ఆయన కృప చూపు దేవుడు అంటండి. దినాన ఊహించని స్థితిలో దేవుడు అన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి సంతులేని వారిని ఇల్లాలుగా చేస్తారంటండి. ఈ రాత్రికాల సమయన అట్టి గొప్ప ధన్యత కీర్తన తిమోతిని ప్రేమించి ఆరాధ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ కృపగల హస్తము బిడ్డకి తోడుగా ఉంచి నిత్యమైనటువంటి కృపలో ఆ బిడ్డ భద్రపరచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని చెప్పి ఆశపడదాం. చివరికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్న మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా.
చిన్న బిడ్డల్ని దేవుడు ఇక్కడ ప్రేమిస్తున్నట్టు జ్ఞాపకం చేస్తున్నాడండి. మొదటి బర్త్డే కూడా ఆరాధ్య అది మనమే చేసాం కదండి. ఎక్కడ సాయి కృపాలు ఫుల్ వాన. కాబట్టి ఇది నిజముగా అట్టి కృపగల దేవుని యొక్క హస్తం ఆ చిన్న బిడ్డకి తోడుగా ఉండి ఆయన సన్నిధిలోకి నడిపిస్తూ ఉన్నారు. దినదినము ఏం చేయాలంటండి, ఎంత చక్కటి మాట అంటే, ఆయన శిష్యులను తీసుకొని వచ్చి వారికి గద్దించగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని వారితో. ఇది పిల్లలకి మనము బాల్యము నుంచి నేర్పించాలండి. సమూయేలుకి నేర్పించినటువంటి తల్లి రామాలో ఉన్న మందిరంలోనికి తీసుకొని వచ్చి హన్నా తన కుమారుని పాలు విడిచిన వెంటనే మందిరమునకు ప్రతిష్ఠించి విడిచి వెళ్ళిపోయింది. సంవత్సరానికి ఒక ఏపోదు కుట్టుకొని వచ్చేదంట. అంటే మందిరసము దగ్గర పనిచేసి యాజకుడు వేసుకోవాల్సినటువంటి అంగి ఏపోదు, అది కుట్టుకొని వచ్చేదంట. సంవత్సరానికి ఒక కొత్త ఏపోదు తెచ్చేదంట సమూయేలు కోసం. ఇది మనము దేవుని సన్నిధిలో మన పిల్లల్ని స్థిరపరిచినట్లయితే సమూయేలు నామము జీవగ్రంథంలో లిఖింపబడటానికి దేవుడు సహాయము చేశాడండి. సమూయేలు పేరు జీవగ్రంథంలో లిఖింపబడటానికి దేవుడు కృప చూపాడు. మనము కూడా సృష్టిలో ఏదో ఒకటి చెయ్యాలి, మనము కూడా గొప్పవారుగా ఉండటానికి మనం ప్రయాసపడదాం. దేవుడు ఇస్తాడు, గొప్పతనాన్ని ఇచ్చేవాడు దేవుడే. మన ధనముతో రాదండి, మన ఉద్యోగముతో రాదు, లేకుంటే మనకున్న జ్ఞానముతో రాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని పని చేస్తూ ఉంటావో నిన్ను ఆటోమేటిక్గా హెచ్చించడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ రాత్రికి ఆలస్యమైన నిజముగా అట్టి కృప చేరి ఉన్న బిడ్డలందరికీ దయచేయాలని పరిశుద్ధాత్మ దేవుని సంధిలో కోరుకుందామండి. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి, కీర్తన గ్రంథంలో సంవత్సరమును దయా కిరీటాన్ని అనుగ్రహించిన గొప్ప దేవుడు ఏమంటే అండి, సంవత్సరమును దయా కిరీటాన్ని, హల్లెలూయా, సంవత్సరమును దయా కిరీటం. గడిచిన 4 సంవత్సరాలు భద్రపరిచి మరొక నూతన సంవత్సరముల దయా కిరీటాన్ని బిడ్డకి అనుగ్రహించినందుకు పరిశుద్ధాత్మ దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయాన గుడి వచ్చిన అందరూ కూడా ఆరాధ్యకి నూతన సంవత్సరంలో ఆయన దయా కిరీటం నుంచి బిడ్డ వైదొలిగిపోకుండా వయస్సునందును, జ్ఞానమందును, మనుషుల దెయ్యందును, దేవుని దెయ్యందును వర్ధిలు లాగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి చిన్న బిడ్డకి ఆరాధ్యకు అనుగ్రహించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయని చెప్పి ఆశపడుతూ మనందరం కూడా ప్రార్థన చేసి అదేవిధంగా వర్ధిల్లగలగటానికి కృపగలడు గొప్ప దేవుని యొక్క హస్తము చిన్న బిడ్డ ఆరాధ్యకు తోడుగుండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్.